నీ కుటుంబ రక్షణ నీ చేతుల్లోనే ఉన్నది. నీ బిడ్డల రక్షణ నీ చేతుల్లోనే ఉన్నది. నీ కుటుంబం బాగుపడుట అనేది నీ చేతుల్లోనే ఉన్నది. అది ఎలాగో అంటే బైబిల్ గ్రంథమే తెలియజేస్తుందో దానికి ఒక పాఠం. ఫినెహాసు తెగులు పుట్టిన క్రమములో ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల మధ్యలో తెగులు ప్రారంభమైంది. ఎందువలనంటే వారి అవిధేయత వలన. అమోనీయులతో వారు సాంగత్యము చేయటం వల్ల షిత్తీములో తెగులు ప్రారంభమైంది. అప్పటికే ఆ తెగులు మూలాన అనేక మంది ఇశ్రాయేలీయుల యొక్క యవన బిడ్డలు, నాయకులు, గోత్రకర్తలు మరణించారు. దాదాపుగా 24,000 మంది మరణించారు. మోషే అహరోనులే వణికిపోతున్న సమయంలో తన బిడ్డలను రక్షించుకోవాలని, తన యొక్క బిడ్డల్లో మొదలైన ఆ తెగులుని ఆపాలి అని ఒక తపన ఈ యొక్క ఫీనెహాసులో మొదలైంది. అహరోను యొక్క మనవడైన ఈ ఫీనెహాసు పరిగెత్తుకొని పోయి ఒక ఈటెను తీసుకొని ఆ పాపము చేయించిన ఆ ఇశ్రాయేలీనికి, ఆ మోయాబీయురాలైన ఆ స్త్రీకి ఇద్దరికి గుచ్చుకొని పాతుకుపోయినట్లుగా దానిని విసిరేసిన తర్వాత ఇశ్రాయేలీయుల్లో పుట్టిన తెగులు ఆగిపోయింది. ఇశ్రాయేలీయులను రక్షించడానికి మూల కారణం ఎవరయ్యా అంటే ఈ ఫీనెహాసు చేసిన ఒక పని. ఇశ్రాయేలీయుల రక్షణ ఫీనెహాసు చేతుల్లోకి వచ్చేసింది. అలాగే నీ కుటుంబంలో నీకు తెలియకుండానే అనేక విధాలైన అవిధేయతల వలన అనేక రకాలైన తెగుళ్ళు ప్రారంభమై ఉండవచ్చు. ఆ తెగులును ఎలాగ ఆపివేసుకోవాలో, ఆ అప్పులను ఎలాగ తీసివేసుకోవాలో, ఆ పరిస్థితుల నుంచి ఎలాగో బయటపడాలో అని ఆలోచిస్తున్నావా? ఆ పరిస్థితులను బయట పడవేయగలిగిన రక్షణ నీ చేతుల్లోనే ఉన్నది. నీవు ఫీనెహాసు వలె దానికి ఎదురు నిలబడితే చాలు. ఎటువంటి పరిస్థితికైనా ఎదురు నిలబడు. ఎలాంటి సిచ్యువేషన్కైనా ఎదురుగా వెళ్ళి నిలబడి దానిని ఎదుర్కోవడానికి ప్రయత్నం చెయ్యి. పరిస్థితులు తారుమారైపోతాయి. నీ కుటుంబ రక్షణ నీ చేతుల్లోకి వచ్చేస్తుంది. నీ బిడ్డల ప్రాణానికి నువ్వు అడ్డుపడాలి. నీ భర్త ప్రాణానికి నువ్వు అడ్డుపడాలి. నీ బిడ్డల కోల్పోయే పరిస్థితికి నువ్వు అడ్డుపడాలి. నీ కుటుంబ పతనానికి నువ్వు అడ్డుపడాలి. నిన్ను ఏ విధము చేతనైనా కిందికి లాగవేయాలని ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నానికి నువ్వు అడ్డుపడాలి.